నేను మాట్లాడుతుంటాం. హాయ్, వెల్కమ్ టు సోర్ మీడియా. నేను మింసి ప్రస్తుతం మనం ప్రజావాణి దగ్గర ఉన్నాం. జియో 46 వల్ల నిరుద్యోగులు చాలా మంది నష్టపోయారని ఈ రోజు మళ్ళా ఇంకొకసారి ఈ ప్రభుత్వం గుర్తించడానికి వచ్చారన్నమాట. గత ప్రభుత్వం వల్ల వాళ్ళకి చాలా అన్యాయం జరిగిందని ఇక్కడ ధర్నా చేయడం జరుగుతుందన్నమాట. జియో 46 రద్దు చేయాలని చేస్తున్నారు. దాదాపు ఒక 4-5 చనిపోవడం కూడా జరిగింది ఈ జియో 46 వల్ల. ఇది రద్దు చేయకపోతే మిగతా అంతా చాలా దారుణంగా అయిపోతుందని చెప్తున్నాను అనమాట. ఒకసారి అడిగి తెలుసుకుందాం వాళ్ళని కూడా ఒకసారి. మరి జియో 46 వల్ల ఏం జరిగింది, ఎట్లా జరిగిందో అడిగి తెలుసుకుందాం. నాతో పాటు రండి మీరు. నమస్తే అన్న. నా పేరు మాలత్ గణేష్ అన్న. రాజన్న సిరిసిల్ల డిస్ట్రిక్ట్ అన్న. జియో అంటే మన రాసిన ఎగ్జామ్ ఎంత మార్క్స్ వచ్చినాయి, ఎట్లా అయిపోయింది అన్న? నాకు 121 మార్కులు వచ్చినాయి అన్న. అయితే దీనివల్ల జియో వల్ల ఏమవుతుందంటే అన్న, ఇప్పుడు మన పాపులేషన్ పరంగా జియో 46 ఇవ్వడం జరిగిందన్న. అయితే పాపులేషన్ మొత్తం హైదరాబాద్ రాష్ట్రంలో హైదరాబాద్ డిస్టిక్ లోనే ఉన్నారు అని 53% హైదరాబాద్కి ఇవ్వడం జరిగిందన్న. ఇలా అయితే మన ఉన్న 32 మన డిస్టిక్లు వాటికి 47% ఇవ్వడం జరిగిందన్న. అయితే దీనివల్ల అయితే హైదరాబాద్ లో ఉన్న వారికి ఏమో 80-70 మార్కులకు జాబ్ రావడం జరుగుతుంది. మాకు 120-125 మార్కులు వచ్చినాయన్న. ఉండడం వల్ల ఎంత వచ్చినా కట్ ఆఫ్స్ వచ్చేసినాయి. మీకు తక్కువ 47%కి 29 జిల్లాలు ఉన్నాయి కాబట్టి పోస్ట్ అనేది స్టేట్ వైజ్ పోస్ట్. వాటిని ఇప్పుడు డిస్ట్రిక్ట్ వైజ్ చేసిండు. మా పార్ట్ 2 అప్లికేషన్ తీసుకున్నప్పుడు కూడా మాకు ఇక్కడ కూడా మెన్షన్ చేయలేదు. అది క్యాడర్ 1 క్యాడర్ 2 ఇస్తామని చెప్పారు. దానికి అనుగుణంగా ఇవ్వాలని చెప్పి 46 వెంటనే క్యాన్సిల్ చేసి మాకు మా గ్రామీణ విద్యార్థులకు న్యాయం చేయాలని కోరుతున్నాం. అంతే. చూసారు కదా, చాలా మంది వాళ్ళు మేము ఎవరిని వద్దనట్లేదు. ప్రతిభ ఉన్న వాళ్ళకి మటుకి స్టేట్ వైజ్ గా జాబులు ఇవ్వాలని కోరుకుంటున్నారు. ఎవరిని కించపరచకుండా వాళ్ళు స్టడీ ఉన్న వాళ్ళకి, మెరిట్ వచ్చిన వాళ్ళకి మటుకి ఇవ్వండి, మా బాధను అర్థం చేసుకుని ఇంతవరకు చదివిన చదువు మాది ఏమవ్వాలని చెప్పనా. ఈ జియో గురించి కూడా మాకు కూడా ఎక్కడ ఏ ఇన్ఫర్మేషన్ లేకుండా దొంగ జియో పట్టుకొచ్చి మమ్మల్ని విద్యార్థులను అన్యాయం చేసి ఇంత దూరం తీసుకొచ్చండి వేవి శ్రీనివాసరావు అని. ఈ జియో ఈ వెబ్సైట్ లో కూడా ఎక్కడ లేదు. ఈ జియో బట్టి మేము ఇంత అన్యాయమై ఇప్పుడు రోడ్ల మీద తిరుగుతున్నాం. ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం మాకు న్యాయం చేసి మా ఉద్యోగాలు మాకు ఇప్పియాలని, మెరిట్ స్టూడెంట్స్ కి న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఇప్పుడు జియో 46 గురించి మైపాల్ గారు వచ్చారు, ఒకసారి అడిగి తెలుసుకుందాం. నమస్తే అన్న. నమస్తే. మరి జియో 46 ఏమన్నా మరి రెస్పాన్స్ వచ్చిందన్న లోపల ప్రజా దర్బార్లో? రెస్పాన్స్ అంటే కొంచెం పాజిటివ్గానే ఉంది. బట్టి విక్రమార్క గారు మాట్లాడారు, మేము సమగ్రంగా చూసి పరిష్కరిస్తామంటున్నారు. అతి త్వరలో పరిష్కరిస్తే మీకు రానున్న ఎంపీ ఎలక్షన్లో కానీ, ఎమ్మెల్సీలో కానీ, స్థానిక సంస్థలో కానీ బ్రహ్మరథం పడతారు. లేదు కాదు ఇట్లనే టైంపాస్ చేస్తే అంటే మాత్రం వచ్చే ఎన్నికలలో మీరు ఏదైనా గ్రామాలలోకి వచ్చి ఓట్లు అడిగితే మాత్రం ఓట్లు అడగకండి. ఇక సపోర్ట్గా ఈయన దావత్ చేసుకుంటా మంచిగా ఎంజాయ్ చేసుకుంటూ ఉండండి. ఎంపీ ఎలక్షన్లలో కానీ ఎక్కడ ఓట్లు అడగడానికి రాకండి. ఓట్లు కావాలంటే సమస్యలు పరిష్కరించాలి. ఏదైతే ఎన్నికల్లో మీరు మాట ఇచ్చిర్రో జియో 46 బాధితులతో మేము చర్చలు జరుపుతాం, న్యాయం చేస్తామన్నారు. న్యాయం జరపకుండా అమలతోనో లేకపోతే అక్కినే నాగార్జునతోనో, మెగాస్టార్ చిరంజీవితోనో, దర్శకేంద్రుడు రాఘవేంద్రతోనో, వాళ్ళతో ఏబిఎన్ రాధాకృష్ణతోనో మాట్లాడుకుంటూ ఉంటే వాళ్ళతోనే ఉండండి. ఇక మా ఓట్లు అవసరం లేదని చెప్పండి. మా ఓట్లు కావాలంటే కనుక చర్చలు జరపండి. సరే, మొన్ననే గెలిచినామనొచ్చు. ఒక్కరోజు అయింది, 2 రోజులైంది, 3 రోజులైంది, 30 రోజులైంది. 30 రోజులైనా కానీ మీ టైం దొరకకపోతే ఇంకా ఎందుకు? సంబంధిత మంత్రి ఎవరు, ఎమ్మెల్యే ఎవరు? ఒక 5 నిమిషాలు మాట్లాడడానికి టైం లేదా? పనికి మాలిన వాళ్ళు అందరికీ టైం ఇస్తావు. జియో 46 బాధితులు నీకు ఓటేసి గెలిపించినందుకు కనీసం నువ్వు ఇలా ఇస్తలేవంటే అనవసరంగా నిరుద్యోగుల గురించి ఆ ములిగే నక్కని అడగండి. ఆ నియంతకు తెలుసు. ఆ నడుము మీద కొడితే నక్క ములుక్కుంటే నందినగర్లో పన్నది. ఆ నక్కను అడిగితే చెప్తుంది. అనవసరంగా ఎంపీ ఎలక్షన్లలో, ఎమ్మెల్సీ ఎన్నికలలో నిరుద్యోగులతో పెట్టుకోకండి అని చెప్పేసి మేము కాంగ్రెస్ పార్టీని తీవ్రంగా హెచ్చరిస్తున్నాం. ఆల్రెడీ రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పారు, మేము త్వరగానే తీరుస్తాం. మరి ఇంత మటుకు రెస్పాన్స్ లేదు. రెస్పాన్స్ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ఏమంటున్నామంటే ఆటో డ్రైవర్లతో చర్చలు జరిపారు, జొమాటో డ్రైవర్లతో జరిగారు, ఓలా ఊబర్ వాళ్ళతో జరిపారు. జియో 46 బాధితులు ఏం తప్పు చేశారన్నా? ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక 5 నిమిషాలు టైం ఇవ్వండి. తర్వాత ఏం చెప్తారో మీరు చెప్పండి. అది చెప్పకుండా అసలు టైం ఎందుకు ఇవ్వట్లేదని అడుగుతున్నాం. అసలు ఆ దుర్మార్గుడు టైం ఇస్తలేడని నిన్ను గెలిపిస్తే నువ్వు కూడా టైం ఇస్తలేవంటే నేను ఏమనాలి? నేను సీఎం పదవి అంటే పెద్ద అది అధికారం కాదు, బాధ్యత. బాధ్యత అంటే ఏంది? నిన్ను నమ్ముకున్న వాళ్ళకు న్యాయం చేయాలి. అరే, లక్షల మంది ఉన్నారు, బాధపడుతున్నారు. తెలంగాణలో పుట్టినోడు అంతా నాన్ లోకల్ అవుతున్నాడు అని చెప్తా ఉంటే 5 నిమిషాలు చర్చలు జరపకుండా కాలు మీద కాలు వేసుకొని ఏబిఎన్ రాధాకృష్ణతో మీటింగ్ ఇచ్చి ఆయన నవ్వుకున్నాడు, నువ్వు నవ్వుకున్నాడు. నీకో జాబ్ వచ్చింది, ఆయనకో జాబ్ వచ్చింది. మీరిద్దరు ఆపికుంటే సరిపోతుందా? జియో 46 బాధితులతో చర్చలు జరపకపోతే కనుక
ఎంపీ ఎలక్షన్లలో ఓట్లు ఎట్లా అడుగుతారో మేము కూడా చూస్తాం. నమస్తే అన్న. నమస్తే అన్న, మీ పేరేనా? నా పేరు శశిధర్ అన్న. ఓకే అన్న, జియో 46 ఎప్పటి నుంచి ధర్నా చేయడం జరుగుతుంది, మరి ప్రజావాణిలో కూడా చేశారు, మరి రెస్పాన్స్ ఏమైనా వచ్చింది ఇక్కడ? ఇప్పటి వరకు అయితే మాకు ఏ రెస్పాన్స్ రాలేదండి. ఇది 4th టైం మేము రావడం. ఇవల్ల మాకు ఏదో ఒక రెస్పాన్స్ రావాలని చెప్పేసి మేము ఇంకా కూడా వెయిట్ చేస్తున్నాము. ఈ జియో 46 వల్ల చాలామంది మెరిట్ స్టూడెంట్స్ నష్టపోయారు. ఎందుకంటే నార్మల్గా మీరు చూసుకున్నట్లయితే 2016-18 నోటిఫికేషన్లో హైదరాబాద్లో ఏఆర్ సివిల్ కట్ ఆఫ్ 90, 100, 80 ఈ రేంజ్లో ఉండే. ఈసారి టీఎస్ఎస్పీ కూడా యాడ్ చేసేసరికి వాళ్ళ కట్ ఆఫ్ 50, 60 అట్లా పోయింది. గ్రామాలలో ఉన్న మెరిట్ స్టూడెంట్స్ 120 పైన ఏవైతే మార్క్స్ వచ్చినాయో వాళ్ళందరూ నష్టపోయారు. వాళ్ళకి జాబ్స్ రాలేదు. చాలామంది ఇప్పుడు గద్వాలు చూసుకుంటే 128 కట్ ఆఫ్, ఒక అభ్యర్థి 127.5 మార్క్స్ వచ్చి సూసైడ్ చేసుకొని చనిపోయాడు. అట్లా 4 చనిపోయినారు ఇప్పటికీ. కానీ ఇప్పటి వరకు అయితే గవర్నమెంట్ నుంచి ఎటువంటి స్పందన రాలేదు. ఎందుకంటే జియో అంటే గవర్నమెంట్ ఆర్డర్, అది గవర్నమెంట్ చేతుల్లో ఉంటుంది, ఉంచాలా తీసేయాలా అని చెప్పేసి. ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్కి కావాల్సింది ఎవరు? ఫిజికల్గా మెంటల్గా బోత్ బ్యాలెన్స్డ్ ఉన్నోళ్ళు. ఫిజికల్ ఫిట్నెస్ మంచిగా ఉండాలి, మెంటల్గా కూడా స్ట్రాంగ్ ఉండాలి. మనకు నాలెడ్జ్ ఉంది అని చెప్పేసి ఎగ్జామ్ చెప్తుంది, ఫిజికల్గా ఫిట్ ఉన్నామని ఈవెంట్స్ చెప్తాయి. ఇప్పుడు రెండు కూడా యావరేజ్ స్కోర్ చేయని ఆస్పిరెంట్స్ని తీసుకొని డిపార్ట్మెంట్లకు తీసుకొని ఏం చేద్దామని. ఇప్పుడు టీఎస్ఎస్పీ అంటే స్టేట్ వైడ్ పోస్ట్, తెలంగాణ స్టేట్ లెవెల్ స్పెషల్ పోలీస్. ఓకేనా, తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీస్ అని అంటే స్టేట్ మొత్తంలో ఎక్కడైనా వాడుకోవచ్చు వాళ్ళని కదా, డ్యూటీ వాళ్ళని అట్లా తీసుకుంటారు. కానీ తీసుకున్నది జనాభా ప్రాతిపదికన అని తీసుకున్నారు. జనాభా ప్రాతిపదికన అంటే మన తెలంగాణలో జనాభా ప్రాతిపదికన తీసుకున్నాను అంటున్నారు. 2011 జనాభా సంఖ్య ప్రకారంగా అది తెలంగాణ ఎప్పుడు వచ్చింది? 2014 జనవరి 2. తర్వాత ఎప్పుడైనా జనాభా లెక్కలు జరిగినాయా? జరగలేదు. కానీ జనాభా ప్రాతిపదికన తీసుకున్నది ఎప్పుడు? 2011 జనాభా ప్రాతిపదికన. అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉంది. అప్పుడు హైదరాబాద్లో 20 సంవత్సరాల అతను ఒక అభ్యర్థిని తీసుకుంటే ఇప్పుడు 2014, ఇప్పుడు 2024, 10 సంవత్సరాలు దాటిపోయింది. అంటే 30 సంవత్సరాలు అతడు అప్లికేషనే చేసుకోడు కదా. మరి అట్లా జనాభా ప్రాతిపదికన తీసుకుంటే ఇప్పుడు చాలా కరోనా వచ్చి చాలామంది చనిపోయారు. న్యూ బోర్న్ ఉంటారు, కొందరు 20స్లో ఉన్నోళ్ళు, 18స్లో ఉన్నోళ్ళు 20కి వచ్చి అప్లికేషన్ చేసుకుంటారు. మరి జనాభా ప్రాతిపదికన తీసుకుంటే ఎవరికి న్యాయం జరిగినట్టు? ఇక్కడ ఎవరికి న్యాయం? మురుగు అని చెప్పేసి అక్కడ 2% ఇచ్చిండు, అక్కడ ఎవరికి న్యాయం జరిగింది? జనాభా లెక్కలు చేసుకున్నారు. ఇప్పుడు ఇక్కడ మీరు ధర్నా చేయడం జరిగింది, మరి అధికారులు ఏమన్నా మీకు రెస్పాన్స్ ఇచ్చారా? సీఎం గారు వస్తారు చెప్తారని ఏమన్నా? మాకు డిప్యూటీ సీఎంని కల్పిస్తానన్నారు. మా గ్రూప్లో కొంతమందిని తీసుకెళ్ళి కల్పిస్తానని అన్నారు. కానీ ఇప్పుడు ఏం రెస్పాన్స్ ఇచ్చారో ఇంకా తెలియదు మాకు. ఏదైనా రెస్పాన్స్ ఇచ్చిన తర్వాత మేము ఇక్కడ నుంచి కదులుదామని ఫిక్స్ అయిపోయినాం అంతే. ఇవాళైతే ఫిక్స్ అయిపోయారు మొత్తానికి అలా జియో 46 క్లియర్ చేయాలని. మేమే దొంగతనం చేయట్లేదు, లంగతనం చేయట్లేదు. మేము కష్టపడిన కష్టానికి మాకు న్యాయం చేయాలని చెప్పేసి మేము మాట్లాడుతున్నాం కదా. ఇప్పుడు మాకు ఏ 80-90 మార్కులు వస్తే మేము పోరాటం చేయం, మళ్ళీ వేరే ఎగ్జామ్కి చదువుకుంటాం. 123 మార్కులు వచ్చినాయి నాకు. నాలాగా చాలామంది ఉన్నారు, నాకంటే మెరిట్ వచ్చిన వాళ్ళు ఉన్నారు, ఎవరికి జాబ్ రాలేదు. గద్వాలో అయితే 127 మార్కులు వచ్చినా జాబ్ రాలేదు చాలామందికి. మరి వాళ్ళందరికీ నష్టం జరిగినట్టే కదా, న్యాయం జరగాలి కదా. న్యాయం జరగాల కోసం దానికోసం పోరాడుతున్నాం. మేము ఏ ధర్నాలు చేయట్లేదు, ఏ ముట్టడిలు కూడా చేయట్లేదు. శాంతియుతంగా వచ్చి మాకు జరిగిన అన్యాయానికి పరిష్కారం చేయండి, మాకు న్యాయం చేయండి అని చెప్పేసి మేము పోరాటం చేస్తున్నాము. ఇది పోరాటంలా కూడా కాదు, మా వినతి పత్రాలు ఇచ్చి వాళ్ళు ఏమైనా రెస్పాండ్ అవుతారా అని చెప్పేసి ఆశిస్తున్నాము. మాకు న్యాయం జరుగుతుందని మేము ఆశిస్తున్నాం అంతే. ఇది 4వసారి కూడా చేయడం జరుగుతుంది ధర్నా, ఇలానే చేయడం కూడా. మరి ఇంత మటుకు రెస్పాన్స్ లేదు, వచ్చింది అనుకున్నారు మంచిగా రెస్పాన్స్ అనేది కాంగ్రెస్ తరఫున? యాక్చువల్గా ఏంటంటే ఇంతకుముందు ఉన్న గవర్నమెంట్లో మాకు ప్రగతి భవన్ గేట్ దగ్గర ఇట్లా నడుచుకుంటూ పోతే కూడా మమ్మల్ని దరిదాపులో కూడా ఉండనీయలేదు. ఇప్పుడు ఈ గవర్నమెంట్ మమ్మల్ని లోపల దాకా రానిచ్చి కూర్చోబెడుతుంది, మా పరిష్కారాలను వింటుంది. అదేవిధంగా మా పరిష్కారానికి న్యాయం కూడా చేస్తుందని మేము ఆశిస్తున్నాము అంతే. ఎప్పటికైనా సరే మాకు న్యాయం జరిగే వరకు మేము ఇట్లనే వినతి పత్రాలు ఇస్తూనే ఉంటాము. ఇవాళ మాకు న్యాయం జరిగే వరకు అంటే ఏదో ఒక పరిష్కారం చెప్పే వరకు మేము కదలడానికి వీల్లేదు అంతే. థ్యాంక్ యూ. నమస్తే అన్న. నమస్తే అన్న, మీ పేరన్నా? నా పేరు చరణ్ అన్న, ఉస్మానియా యూనివర్సిటీ. ఎక్కడి నుంచి వచ్చారన్న? నాది వికారాబాద్ లోకల్, నేను క్యాంపస్లోనే ఉంటాను. మేబీ అయితే మనకు ఇక్కడ సమస్య ఏంది అంటే జియో నెంబర్ 46 అన్న. మనకు నోటిఫికేషన్లో చిన్నగా మెన్షన్ చేసిండు, ఎట్లా అని అంటే ఒక లైన్, సింగిల్ లైన్లో జియో నెంబర్ 46 అప్లికబుల్ అని మాత్రం మెన్షన్ చేసిండు. సో దానివల్ల అప్పుడు లేనటువంటిది ఏంటంటే స్పెషల్ పోలీస్ అనేది స్టేట్ వైజ్ కట్ ఆఫ్, మల్టీజన్ వైజ్ కావాలి మ్యాక్సిమం. మనకు మల్టీజన్ 1 అంటే క్యాడర్ 1, క్యాడర్ 2 కావాలి. ఓపెన్లో చూసుకుంటేనంటే ఖచ్చితంగా 120 నుంచి 124 వరకు మాత్రమే ఉంటుండే ఓపెన్ కట్ ఆఫ్. అందరికీ సమన్వయం జరుగుతుండే. గత నోటిఫికేషన్ 2016, 2018 వరకు ఎట్లయితే జరిగిందో అట్లనే జరుగుతుండే, అందరికీ బాగుంటుండే. ఇప్పుడు ఏమైంది అంటే డిస్టిక్కి కొంత పర్సంటేజ్ అది ఏ విధంగా కేటాయించారో కూడా తెలియదు. వివి శ్రీనివాసరావు గారు గత ప్రభుత్వంలో వాళ్ళు ఉన్నటువంటి డిసిషన్స్ వాళ్ళు ఫాలో అయ్యి విద్యార్థులకు కానీ ఇట్లా నిరుద్యోగులకు కానీ నష్టం చేశారు. సో అది కరెక్ట్ కాదని చెప్పి మేము ఇంతకుముందు అధికార పక్షంలో లేనప్పుడు కూడా మేము రేవంత్ సార్ని కలిసినాము, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అందరినీ కలిసినాము. అప్పుడు పాజిటివ్గా రెస్పాన్స్ ఇచ్చారు, మీకు ఖచ్చితంగా న్యాయం చేస్తామని కూడా అన్నారు, హామీ ఇచ్చారు అనమాట. సో సార్ ఇప్పుడు కొంచెం బిజీలో ఉండి పట్టించుకోవట్లేదేమో అని అనుకుంటున్నాం మేమైతే. ఇందాక ఒక 4 టైమ్స్ కూడా మేము రావడం జరిగింది.
కానీ ఒక గుడ్ న్యూస్ ఏంది మనకు అంటే ఇన్ని రోజులు మనం ఎవరం లోపలికి రాలేకపోతుంటే ప్రగతి భవన్కి, బట్ ఇప్పుడు హ్యాపీగా స్వేచ్ఛగా తిరగగలుగుతున్నాం. ఇంత పెద్ద ఆఫీస్లో మనందరినీ మన సమస్యల్ని కనుక్కుంటారు అంటే దట్టు ఈ గవర్నమెంట్ వాళ్ళే మంచి పని చేశారు. సో కొంచెం తొందరగా రెస్పాన్స్ ఇస్తే బాగా, ఎందుకంటే ఇప్పుడు సార్ వాళ్ళు గ్రూప్ 2 ఈ గ్రూప్ 3 ఇట్లా మంచి నోటిఫికేషన్స్ వస్తాయి ఫిబ్రవరిలో అని కూడా అనౌన్స్మెంట్ ఇచ్చారు. టీఎస్పీఎస్సీ ద్వారా ప్రక్షాళన చేసి ఆకునూరి మురళి సార్ని చేస్తామని చెప్పి మంచి డిసిషన్స్ తీసుకున్నారు. కానీ దాని ద్వారా మేము దానికి చదువుకోగలుగుతామేమో, మాకు ఆ సత్తా ఉంది. కానీ ఇప్పుడు వచ్చే ఉద్యోగాన్ని మాత్రం మేము వదులుకున్నట్టే కదా. మెరిట్ నాకన్నా 118.5 ఉన్నాయి, నాది గ్రౌండ్లో 80 స్కోర్ ఉంది. అయితే మాకు అప్పుడు సెన్సార్లు సరిగ్గా పనిచేయక మేము ఇంకా స్కోర్ తక్కువనే చేసామని మా అభిప్రాయము. అయితే ఇట్లా చాలా లోపాలు ఉన్నాయి, సానుకూలంగా మేము చాలా లోపాలు అనుభవించినాం అక్కడ. మేము జాబ్ వచ్చి కూడా అంటే మాకంటే ఎక్కువ మెరిట్ ఉన్నోడే దీనికి ఎలిజిబుల్. టీఎస్ఎస్పీ అంటే ఫిట్గా ఉన్నోడే ఎలిజిబుల్. 75 వచ్చినోనికి జాబ్ వచ్చిందన్న. మేము వాళ్ళని వద్దంటలేము, సరే ఏదో అనౌన్స్మెంట్ అయిపోయింది. ఇప్పుడు జియో 46 రద్దు చేసి మరి 75 వచ్చిన వాళ్ళకి జాబ్ పోతుంది కదా మరి. నో అంటే మేము అట్లా పోదన్నా, ఎందుకంటే వాళ్ళు కూడా మనోభావాలు దెబ్బతింటాయి, ఫ్యామిలీ సఫర్ అవుతాయి కదా. సో ఇప్పుడు ఇంతవరకు రిక్రూట్ చేసుకోవాలని మనకి పోస్ట్ వదిలిపెడతారు, ఇంతమందినే తీసుకుంటారు. ఇప్పుడు జియో 46 రద్దు చేస్తే కనుక మీకు మార్క్స్ అంటే మెరిట్ స్కోర్లు వచ్చిన వాళ్ళకి వస్తాయి, మిగతా రాని వాళ్ళకి జాబ్ కట్ చేసి తీసేస్తారు కదా. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? ఉంటారన్న ఉమ్మడి హైదరాబాద్లోనే వచ్చినాయి, ఎంత ఉంటారు చెప్పు? వాళ్ళ సంఖ్య వరకు సూపర్ నిమో పోస్టులు క్రియేట్ చేయొచ్చు, ప్రభుత్వం అనుకుంటే చేయొచ్చు. ఎంత ఉంటారు? మా అంటే ఒక 800, ఓకే ఎంత ఒక మా అంటే ఒక 800, ఒక 500 ఉండొచ్చు. అట్లా మీరు చెప్పిన లెక్క ప్రకారం చెప్తున్నా. వాళ్ళకి అన్యాయం జరగాలని మేము ఎప్పుడు ఆశించట్లేదు, వాళ్ళు కూడా మా మిత్రులే. కానీ ఏదో గత ప్రభుత్వం చేసిన తప్పిదాన్ని కవర్ చేస్తూ మాకు అన్యాయం చేయొద్దని మేము కోరుకుంటున్నాము. మీరు ఇంకా మాట్లాడుతున్నా చెప్పండి. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? వనపర్తినా? మీకు ఎంత స్కోర్ వచ్చిందన్న? 124 అన్నా. జాబ్ రాలేదేనా? రాలేనా? ఒక బోర్డు నిర్ణయం తీసుకుందనా, కోర్టుకు ఒక 3-4 డేస్ ఆగండి, రిజల్ట్ ఇవ్వకండి అని చెప్పింది నా కోర్టు. ఆ కోర్టు ఆదేశాలను కూడా అధిగమించి గత ప్రభుత్వం టీఎస్ఏ మా బోర్డు పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఇచ్చిందనా రిజల్ట్. ఆ కోర్టును కూడా అధిగమించకుండా, న్యాయస్థానం కూడా అధిగమించకుండా బోర్డు అనేది రిజల్ట్ ఇచ్చింది. అందులో కూడా వాళ్ళు మెన్షన్ చేసిండ్రు కింద, కోర్టు నుంచి వచ్చే ఆర్డర్ ఏదైనా కానీ మేము పాటిస్తాం, మళ్ళీ ఒకసారి రిజల్ట్ ఇస్తామని ఇచ్చారు. అది ఎవరికి పంపించండి కన్నా, అట్లా ఎందుకు ఇవ్వాలన్నా? అట్లా ఇవ్వడానికి ఏదైనా గవర్నమెంట్ జీవో తెస్తే దానికి చెప్పాలి. ఏదైనా 610 జీవో కానీ, ఏదైనా 111 జీవో కానీ ఏదైనా గవర్నమెంట్ చెప్పాలి, బాబు మీ జీవో తెస్తున్నాం అని చెప్పాలి. మన బోర్డు చైర్మన్ వివి శ్రీనివాసరావు కానీ అడిగినారు, జర్నలిస్ట్ అడిగితే కనీసం 3 గంటలు ఆ సారిని అడిగితే కనీసం ఏమైనా మార్పులు చేర్పులు చేసిండ్రా అంటే ఏం చేయలే. కట్ ఆఫ్ మార్కులు అందరికి 60 మార్కులు పెట్టినాం, ఈవెంట్స్ ఉన్న 5 ఉన్నదాన్ని 3 చేసామన్నారు. ఇంతకు మించి ఇది జియో నెంబర్ 46 ఉందని ఎవరికి తెలియదని, అసలు ఈ జియో నెంబర్ 46 తెలిసి ఉంటే మా బాధ ఏదో మేము పడేవాళ్ళము, లేకుంటే అప్పుడే దానికి రద్దు చేసే విధంగా మేము ప్రయత్నం చేసేవాళ్ళము. ఏ గవర్నమెంట్ కానీ, ఏ అధికారి కానీ, ఏ బోర్డు నుంచి కానీ ఎటువంటి రాలేదన్నా మాకు. మేము కష్టపడి చదువుతున్నామన్నా, నాకు 124 మార్కులు ఉన్నాయి. ఇప్పుడు నాకు జాబ్ రాలేనా? జాబ్ రాలంటే ఎవరు నమ్ముతారన్నా? హైదరాబాద్లో ఉన్నోనికి 90కి 80కి మార్కులకి జాబ్ వచ్చిందన్నా. ఇప్పుడు మేము ఒక్కొక్క మార్కు సవాలంటే మా నెత్తురుని మేము ఇంటికాడ డబ్బులు పంపించలేక అప్పులు చేసుకొని వచ్చినామన్నా. మేము ఎవరికి తెలుస్తుందన్నా ఈ బాధ. ఈరోజు జాబ్ రాలేంటే ఇంత మార్కులు వచ్చినా కానీ జాబ్ రాలేకుంటే మేము చనిపోవాలన్నా ఈ గవర్నమెంట్లో. గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల మేము చనిపోయినాం సార్. ఆ ప్రభుత్వాన్ని గద్దె తింపండి, మమ్మల్ని గద్దె ఎక్కించాలంటే మేము ఎంతో గ్రౌండ్ లెవెల్ ఎంతో కష్టపడ్డాం. మా ఎమ్మెల్యేని మేము గెలిపించుకున్నాం కానీ కూడా ఇప్పుడు ఏ అధికారి కూడా పట్టించుకుంటున్నాడన్నా. 4వ సారి 5వ సారి రావడం జరుగుతుంది ప్రతిభవన్కి. ప్రతిసారి వస్తున్నాం, ఇస్తున్నాం, వెళ్ళిపోతున్నాం, కానీ ఎవరికి దీనికి సమానం ఎలాంటి రెస్పాన్స్ లేదు. ఈసారి కొద్దిగా రెస్పాన్స్ ఇస్తుంది గవర్నమెంట్, కానీ ఇస్తుంది కానీ మాకు చేస్తాం అని చెప్పట్లేదు. ఒక వినతి తీసుకుంటుంది, ఆలోచిస్తామంటుంది. గవర్నమెంట్ ఫామ్ అయ్యి ఒక 1 మంత్ అయింది, అయినా ఇంకేం ఆలోచిస్తారన్నా? ఇంత పెద్ద ఇష్యూ జరుగుతున్నా కానీ దీనికి ఆలోచిస్తున్నా ఇంకెంతసేపు ఆలోచిస్తారు? మాకు టైం లేదు. ఒక సబ్ కమిటీ వేసినాను, ఇంకా రాంగ్ క్వశ్చన్స్ మీద ఒక కమిటీ వేసారు. ఆ కమిటీ వచ్చేలోపు మాకేదో రాతపూర్వకంగా ఇస్తే మాకు నమ్మకం ఉంటుందని కోరుకుంటున్నాం అన్న. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ అన్న. దాదాపు 5,000 పోస్టులు
అన్న. ఎక్కడి నుంచి వచ్చారు? సూర్యాపేట డిస్టిక్ అన్న. మొన్న ఎగ్జామ్ ఎంత వచ్చిన టీఎస్పీసీ? 125 అన్న. ఎగ్జామ్ 125 మార్క్స్, మా కట్ ఆఫ్ 126.5 అన్న. ఈ నాకు ఇన్ని మార్క్స్ నాకు జాబ్ రావడానికి కారణం మేము 46 జియో అన్న. ఈ 46 జియో తీసుకొచ్చి కేవలం ఆంధ్ర సెటిలర్స్ అంటే హైదరాబాద్లో ఉన్న వాళ్ళందరూ ఆంధ్ర సెటిలర్స్ కోసం అన్న ఈ 46 జియో తీసుకొచ్చి చాలా వరకు పోస్టులు హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషన్ కేటాయించారన్న. దీనివల్ల మన గ్రామీణ ప్రాంతంలో ఉన్న యువకులకు చాలా తక్కువ పోస్టులు వచ్చిన. దీనివల్ల ఏం జరిగిందంటే 126, 125 మార్క్స్ వచ్చినా మాకు ఉద్యోగం రాలేదన్న. ఎవరైతే హైదరాబాద్లో ఉన్నారో వాళ్ళకి 85, 95, 105కి ఉద్యోగాలు వచ్చినాయి. సో మేము దీని గురించి మేము గత ప్రభుత్వం ఉన్నప్పుడే మేము మన కేటీఆర్ సార్ని తర్వాత జగన్ అందరినీ కలిసాం సార్. వాళ్ళు అప్పుడు ఏం చెప్పారంటే మేము చేస్తాం అన్నట్టు చేశారు. తీరా ఎలక్షన్స్ దగ్గరకు వచ్చిన టైంలో వాడు కోర్టులో కేసు ఉన్నప్పుడు కూడా వాడు తక్కువ రిజల్ట్ ఇచ్చేసిండన్న. దీనివల్ల ఏం జరిగిందంటే కోర్టులో కేసు ఉన్నప్పుడు మన రిజల్టింగ్ ఛాన్స్ ఏదన్నా ఇప్పుడు 13 మార్క్స్ వేరే అంటే రాంగ్ క్వశ్చన్స్ ఉన్నాయన్న. జియో 46 కేసు ఉందన్న. ఇవి ఉండగానే వాళ్ళు కేసు రిజల్ట్ ఇవ్వడం వల్ల ఇప్పుడు ఉద్యోగం వచ్చిన పరిస్థితి చాలా అధ్వానంగా తయారైందన్న. మాకు రాని పరిస్థితి మాకు ఈ సిచ్యువేషన్ వచ్చిందన్న. సో మేము ఇప్పుడు గత ప్రభుత్వం ఉన్నప్పుడే మేము మన అపోజిషన్లో ఉన్నప్పుడు మనం బట్టి సార్ని, రేవంత్ రెడ్డిని అందరినీ కలిసాం సార్. కలిస్తే వాళ్ళు ఏం చెప్పంటే మా ప్రభుత్వం రాగానే మేము ఖచ్చితంగా దీన్ని రద్దు చేస్తామని చెప్పారు. సో మేము అందరం ఇక ఒక కాంగ్రెస్ కార్యకర్తలాగా ప్రతి ఒక్క విద్యార్థి ఖచ్చితంగా ఈ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని పడగొట్టి కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఈ జియో 46 ఖచ్చితంగా రద్దు చేస్తారు అని చెప్పడం అని మేము ప్రతి గ్రామంలో ప్రచారం చేస్తున్నాం. భారీ మెజారిటీతో రూరల్ ఉన్న ప్రాంతంలో ఉన్న అందరం మేము ఎమ్మెల్యేని గెలిపించుకున్నా ఉన్నాం. 64 సీట్లు తీసుకొచ్చినాం. తీరా ఇప్పుడు ఎప్పుడైతే మేము మాకు కాంగ్రెస్ లీడర్ ఏం చెప్పారంటే ప్రభుత్వం రాగానే వెంటనే మేము స్పందిస్తామని చెప్పారన్న. ఇప్పుడు ప్రభుత్వం వచ్చి నెల రోజుల పైన అవుతుందన్న. ప్రతి ప్రజావాళ్ళలో పోయి వచ్చి మా యొక్క రిప్రజెంటేటివ్స్ ఇస్తున్నాం అన్న. మేము చేస్తాం, మాకు మెసేజ్లు రావడం అట్లా చెప్తున్నాం. ఎలాంటి రెస్పాన్సిబిలిటీ లేదు. ఇక తీరా ఇది చివరి ప్రయత్నం. ఇది కనుక సక్సెస్ కాకపోతే ఇంక భారీ ఎత్తున ఇక బయట ఇక మా ఉద్యమం ఉద్ధృతం చేస్తామని మేము తెలియజేస్తున్నాం అన్న. థ్యాంక్ యూ. రైట్. విద్యుత్ శాఖ, ఆ శాఖ, ఈ శాఖ అన్నారు. ఇప్పటిదాకా ఒక్కడు అరెస్ట్ కాలే. సరిత అనేట ఆమెకు అసిస్టెంట్ ఇంజనీరింగ్ జాబు, ఆమె ఏ జాబ్ రాయకుండా నెలకు ₹1,00,000 పైన ఇచ్చిరట. మరి ఆమెను అరెస్ట్ చేయాలి కదా. నువ్వు ఏ జాబ్ రాయకుండా ఎట్లా జాబ్ చేసినావు? ఆమెను అరెస్ట్ చేయలే. ఆ సంబంధిత CMD ప్రభాకర్ రావుని అరెస్ట్ చేయలే. PSPSC చైర్మన్ అరెస్ట్ చేయలే. CMD ప్రభాకర్ రావుని అరెస్ట్ చేయలే. జగదీశ్వర్ రెడ్డిని అరెస్ట్ చేయలే. ఇది జరుగుతుందా లేకపోతే మళ్ళీ ఏదో గూడుపుట అని తయారవుతుందా? ఇప్పుడు నిరుద్యోగుల విషయంలో కూడా జియో 46 మీద న్యాయం చేస్తామని చెప్పేసి ఎవ్వరు ఫోన్ లేపుతలే. మీకు ఇచ్చింది వాటాలు పంచుకోవడానికి కాదు, కోట్లు సంపాదించుకోవడం కోసం కాదు, మా సమస్యలు పరిష్కరిస్తారని. ఇప్పుడు అందరూ ఇక్కడ ప్రజాభవనాన్ని పెడితే కొన్ని వేల మంది మొత్తం నిండిపోయింది. అంటే వీళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు అంటారు మస్తు మంది పోతున్నారు ఆ సమస్యలు పరిష్కరిస్తలేదని. బీఆర్ఎస్ వాడు అనుకోవచ్చు మీ మీద ఏం సింపతి లేదురా నాయన, మీరందరూ సృష్టించిన వాళ్ళే వీళ్ళందరూ. ఈ ప్రజాభవన్కి ఎవరైతే వస్తున్నారో వీళ్ళందరూ కూడా ఆ బాత్రూంలో పడ్డోడి బాధితులే. బాత్రూంలో పడ్డోడు వంగి నక్క చెద్దరు కప్పుకొని చూస్తుంది. ఆ నక్కను నడు మీద కొట్టినాం, ఆ నక్క బయటకు వస్తుందని చూస్తుంది. ఆ నక్క కొడుకుని పంపింది, బయటకు వస్తుంది. అది పులి కాదు, కట్లపాము. ఆ కట్లపాము కల్వకుంట్ల కట్లపాము మీద నడుము మీద కొట్టినాము. ఆ పాము రిపేర్ అవుతుంది, నడుము సెట్ చేసుకొని పాము మళ్ళీ బయలుదేరుతుంది. ఆ పాము జనరల్గా ఒక పాము ఒకరినో ఇద్దరినో కుడుతుంది. ఈ కల్వకుంట్ల కట్లపాము 4 కోట్ల మందిని కూడా కుడుతుంది. తస్మాత్ జాగ్రత్త. ఇప్పుడు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎవరెవరైతే ఏడుస్తున్నారో ఆ ఏడుపుకు కారణం కల్వకుంట్ల కట్లపాము. ఆ కట్లపాము కొడుకును పంపిండు. ఆ కొడుకు భారీ డైలాగులు కొడుతున్నారు. ఏం కేటీఆర్, ఆ కల్వకుంట్ల మీ నాన్నకు బుద్ధి చెప్పినా నీకు బుద్ధి రాలే? మహబాద్ పోతున్నావు, భూపాలపల్లి పోతున్నావు, వరంగల్ పోతున్నావు. జియో 46 బాధితులు కనబడట్లేదా? నేను జియో 46 బాధితులకు చెప్తున్నా, వివి శ్రీనివాస్ కాదు మన విలను, కేటీఆర్ మన విలను, కేసీఆర్ మన విలను. ఆ మెయిన్ విలన్ వదిలేసి ఆ క్రౌడీలతో ఏందన్నా? ఇప్పుడు జనార్దన్ రెడ్డి కూడా ఆ క్రౌడే. వారిని నియమించింది ఎవడు? మెయిన్ విలన్. కాబట్టి ఈ కల్వకుంట్ల తెలంగాణలో ప్రతి ఒక్కరి ఏడుపుకు మీ భూములు పోయినా, మీ జాబులు పోయినా, మీకు ఇల్లు రాకపోయినా, మీకు ప్రమోషన్ రాకపోయినా, 317 జియో బాధితులు టీచర్లు భార్యాభర్తలను విడగొట్టిన ఈ జియో 46 బాధితులు నీకు 127 వచ్చి 123 వచ్చి వనపర్తి బిడ్డ, నాగర్ కర్నూలు బిడ్డ, మహబూబ్నగర్ బిడ్డ, నల్గొండ బిడ్డ, మహబాద్ బిడ్డ, భూపాలపల్లి బిడ్డ, ఖమ్మం బిడ్డ, వరంగల్ బిడ్డ, ఆదిలాబాద్ బిడ్డ, మంచిర్యాల బిడ్డ, వీళ్ళందరూ ఏడుపుకు కారణమే కల్వకుంట్ల కట్లపాము. ఆ పాము మిమ్మల్ని కాటేస్తే మీరు ఆ పామును మరి ఇంకా వెంటాడి వేటాడకుండా నందిని నగర్కి వెళ్ళకుండా ప్రజాభవన్కి ఎట్లా?
అంటే కేసీఆర్ గారు అంటే 100 ఎకరాల ఫామ్ హౌస్ ఉన్నది, ఆడ ఉంటే నువ్వు ఓడిపోతూ ఆడికి వాస్తు లేదు, నీకు ఉంటే నువ్వు అవస్థ పడతావు, అదే నేను చెప్తున్నా. జీవో 46 బాధితులకు రిక్వెస్ట్ చేస్తున్నా, మీకు అన్యాయం చేసిందే కల్వకుంట్ల పాము, ఆ పాము ఇంటికాడ పోయి ధర్నా చేయండి అంటున్నా నేను. అధికారంలో ఉన్నది వీళ్ళే కదా, అధికారంలో ఉన్నది వీళ్ళే కానీ వీళ్ళని ఇప్పుడు ఇక్కడికి వచ్చినాం కదా, ఈడా చేయాలి ఆడా చేయాలి. ఇక్కడ చేసినాం కదా, రేపు నందినగర్కి వెళ్ళండి. మిర్చి సినిమాలో శ్రీమంతుడి సినిమాలో విలన్ని పిలుస్తాడు కదా, అందులో మహేష్ బాబు పిలుస్తాడు, ఇంట్లోనేమో ప్రభాస్ పిలుస్తాడు. అట్లా మీరు ఒక్కొక్కరు ఒక శ్రీమంతుడి సినిమాలో మహేష్ బాబు లెక్క, మిర్చి సినిమాలో ప్రభాస్ లెక్క కావాలి. ఎందుకంటే కేసీఆర్ అనేటోడు శ్రీమంతుడి సినిమాలో విలన్. మామిడి తోటలో ఫైట్ జరిగినట్టు నందినగర్లో ఫైట్ జరగాలి డ్యూడ్. మీరు ఇక్కడనే ఉంటే కుదరదు డ్యూడ్. వారి కొడుకు కూతురు ఎక్కడ పోయినా మీరు ప్రశ్నించాలి. వాళ్ళని అట్లనే వదిలేస్తున్నారు, నాకు విచిత్రం అనిపిస్తుంది. ఎవడన్నా త్వరలో వేస్తారట కదా లోపల, కాంగ్రెస్ పార్టీ త్వరలో తీసుకోపోయి ఇస్తాను లోపల, తర్వాత స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ ఇవన్నీ చేసి ఇప్పుడు మన సరిత అనేట ఆమె ఏ జాబ్ దొంగతనాలు చేస్తుందని చెప్పారు. దమ్ముంటే ఆమెను ఫస్ట్ అరెస్ట్ చేయమని, ఆమెకు జాబ్ ఇచ్చిన వాళ్ళని అరెస్ట్ చేయమని. మాటలు కోటలు దాటుతున్నాయి, చేతులు గడప దాడట్లేదు డ్యూడ్. ఈ రాజకీయ నాయకులంతా దొంగలే అనిపిస్తుంది. కేటీఆర్ బ్రో చెప్పిండు కదా, ప్రవళిక అనే అమ్మాయి చచ్చిపోయింది, పిలిపించుకొని కుటుంబ సభ్యులు 30 లక్షలు ఇస్తాము, ఆ రోజు మనం ఇద్దరమే మాట్లాడాము. సో ఆ ఇష్యూ పైన ఏం లేదు కదా. అదే కదా ఇప్పుడు నేను అనేది ఏంటంటే, కేటీఆర్ అనేటోడు యథాచ్ఛగా నిన్న ఏమంటుండు, బీఆర్ఎస్ అంటే తెలంగాణ, తెలంగాణ అంటే బీఆర్ఎస్, ఉద్యమ పార్టీని పక్కన పెట్టి తెలంగాణ గలము తెలంగాణ బలమే బీఆర్ఎస్ కేసీఆర్ అంటుండు. అసలు ఈ సమస్యలన్నీ సృష్టించిందే మీ తండ్రి డ్యూడ్. మీ తండ్రికి చెప్పు డ్యూడ్, అవునా కదా? మెయిన్ విలన్ ఎవడయ్యా? ఆ మెయిన్ విలన్ ఎవడు? మన కొడుకు ఎవడు? కూతురు ఎవరు? మన అల్లుడు ఎవరు? అర్థమవుతుందా? మెయిన్ విలన్లు మీరే. మీరు రేపటి నుంచి ప్రజాభవన్కి వచ్చేటోళ్ళు నందిని నగర్ పోవాలి, తెలంగాణ భవన్ పోవాలి. ఇక్కడికి ప్రజాభవన్కి వచ్చిన వాళ్ళందరూ కూడా ఆ బీఆర్ఎస్ భవన్కి వెళ్ళాలని. అప్పుడు కానీ వాళ్ళు అసలు ఈ తెలంగాణలో ఉండడానికి హక్కు లేదు. ఎంతమంది గోసపుచ్చుకున్నారన్నా. వాళ్ళని అవుట్ చేసిన తర్వాత కాంగ్రెస్ వాళ్ళకి ఏమర్థమైతే తెలుసా, నెక్స్ట్ మీరే డ్యూడ్, నెక్స్ట్ గాంధీ భవన్ డ్యూడ్ అని చెప్పాలి. దాదాపు 10 సంవత్సరాలు వెయిట్ చేసినాం కదా, అవుతలేదా? 100 రోజులు ఆగరాదు అని ఈ క్వశ్చన్ చెప్తే ఏం చెప్తారు? నేనేమంటే మేము ఆగుతాం, మీరు కూడా మరి ఎంపీ ఎలక్షన్లలో పోటీ చేయొద్దు. మొన్ననే వచ్చారు కదా, మరి మీరు కూడా ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయొద్దు డ్యూడ్. మీరేమో ఆగరు, మహేష్ బాబు ఏమో ఆగడు, వీళ్ళు కూడా ఆగరు. మేమెందుకు ఆగాలి డ్యూడ్? మీరు ఎంపీ ఎలక్షన్లలో మేము పోటీ నుంచి తప్పుకుంటామనండి, మీకు ఇంకా 3 నెలలు టైం ఇస్తాం, అవునా కదా? మా ఓట్లు కావాలి. ఒకవేళ కాంగ్రెస్ సర్కార్ చేయలేకపోతే ఇక్కడ కూడా స్లోగన్ సీఎం సార్. సో ఓయూ మైపాల్ యాదవ్ అని ఉన్నాడు. సో మేమేమంటా ఉన్నామంటే అందరి సాక్షిగా కచ్చరా కల్వకుంట్ల చంద్రశేఖరరావు కూడా కొట్లాడినాం. సో కాంగ్రెస్ ప్రభుత్వం తోటి కొట్లాడడం మాకు ఇంకా ఈజీ అనుకుంటా ఉన్నాం. చెప్తున్నాడు పెట్టుకున్నావా? లోగో తీసేసిన స్లోగన్ ఏం లేదు సార్. ఎక్కడ ఉంది మనది? అంటే ఒక బ్రదర్ వచ్చి ఇప్పుడు మీకు ఏం చెప్పాలి? ఏ నిమిషం పర్మనెంట్ చేయాలంటే
ఏఎన్ఎం ట్రైనింగ్ చేస్తే ఆమెకి ఏఎన్ఎం జాబ్ ఇచ్చింది కానీ మీరు ఏఎన్ఎంస్ అంటే ఇప్పుడు మొత్తం హాస్పిటల్లో పనిచేసారు. ఈ ఇష్యూ కూడా అన్న ఒక్క నిమిషం మాట్లాడదాం అన్న. నాతో పాటు రాము కూడా జాయిన్ అయ్యిండు. ఇప్పుడు నేను చెప్తున్న మాట ఏంటంటే ఎంపీ ఎన్నికలలో ఒకవేళ ఈ 46 జియోకి సంబంధించి ఇష్యూ క్లియర్ కాలేకపోతే ఎంపీ ఎన్నికలలో నిరుద్యోగులు కూడా పోటీ చేసే అవకాశం ఉండొచ్చా? నిరుద్యోగులు ఖచ్చితంగా అంటే పోటీ చేస్తాం అంటున్నారు. పోటీ చేస్తారా? అంటే ఒకవేళ మిమ్మల్ని ప్రపోజ్ చేసి మీరే పోటీ చేయాలంటే ఉంటారా? బరిలో ఉంటారా? నాకు ఇప్పుడే ప్రశ్న అడుగుతుంటే వనుకేం లేదు. వాళ్ళ తరపున ఒకవేళ మైపాలన్న అయితేనే గట్టిగా పోరాటం చేయగలుగుతాడు, పోటీ చేస్తే బాగుంటది, రాష్ట్ర ప్రభుత్వానికి కూడా బుద్ధి వస్తుంది అనుకుంటే పోటీ చేస్తారా అన్న ఇంటి ఎన్నికలలో? అంటే నాకు ఇప్పుడు అడ్వకేట్ శరత్ కుమార్ సార్ వీళ్ళు ఉన్నారు. నేను వాళ్ళతో మాట్లాడి చెప్పాలి. ఆల్రెడీ బక్క జడ్సన్ అన్న పోటీ చేస్తాను. మరి అతను నాకు ఫ్రెండ్ అవుతాడు అన్న దగ్గర మనిషి. ఇప్పుడు ఆయన పోటీ చేస్తున్నప్పుడు నేను మధ్యలో దూరం నిరుద్యోగుల తరపున అన్న కూడా నిరుద్యోగులు అంటారు. ఎమ్మెల్సీ కదా, ఎమ్మెల్సీ గురించి ఎమ్మెల్సీ కాదు ఎంపీ అంటున్నా. ఎంపీ కంటున్నా. అదే సరే, మనము అసలు పోటీ చేస్తామా చేయమో కానీ ఒక్కటైతే ఆన్సర్ చెప్తున్నా అబ్బా, మీరు అందరు వినండి. ఇక నిరుద్యోగులు ఏ రాజకీయ నాయకుని క్షమించకండి, ఏ పార్టీడైనా సరే. ఇప్పుడు మాకు ఇంత అన్యాయం జరుగుతుంటే బీజేపీ రాడు, బిఎస్ పైన రాడు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ అంటున్నట్టు జీవో 46 బాధితులు పోతే గెలిపించుకున్నారు కదా కాంగ్రెస్ను, ఏం చేయాలి అంటే మొత్తం అంటే అంత పెద్ద డైలాగ్ అనకపోయినా మీరు వాళ్ళని అడగండి అంటున్నట. ఇక బీజేపీలో కిషన్ రెడ్డి సార్ మరి ఇప్పటిదాకా ఇప్పుడు జీవో 46 బాధితుల గురించి కానీ ఏఎన్ఎంస్ గురించి కానీ ఇప్పటిదాకా నాకు ఎక్కడ మాట్లాడినట్టు అనిపిస్తలే. బండి సంజయ్ అన్ననేమో మరి సైలెంట్ అయిండు. ఇంతకుముందు నిరుద్యోగులు అవసరం లేదు, ఏఎన్ఎంస్ అవసరం లేదు, వీడి మీద వాడు, వాడి మీద వీడు, ఎవరికి టికెట్ ఇవ్వాలి, ఎవరికి టికెట్ ఇవ్వాలి, ఓటుకి ఎంత పైసలు ఇవ్వాలి, ఎవరు హరీష్ రావు చూపించాలా వినించాలా? హరీష్ రావు నీవు ఇంకా ఏ ముఖం పెట్టుకొని ఎంపీ ఎలక్షన్ లోకి వస్తున్నావయ్యా? అసలు ఇక్కడ ఉన్న వాళ్ళకి నేను అడుగుతున్నా, ఏఎన్ఎంస్ ఇంతకు ముందు ఆరోగ్య శాఖ మంత్రి ఎవరు? మీ సమస్య కారణం ఎవడు? మళ్ళా ఓట్ల కోసం వచ్చేది ఎవడు? నీకు సిగ్గు శరం ముందు హరీష్ రావు అంటున్నా నేను. ఇప్పుడు ఏఎన్ఎంలో వరకు 10 సంవత్సరాల కాలంలో కేసీఆర్ ఇచ్చే సంక్షేమ పథకాన్ని ప్రతి గడపకు పరిచయం చేశారు. అంటే ప్రచారం కూడా చేశారు. పాపం వాస్తవానికి వాళ్ళ బాధ ఏంటంటే దీంట్లో ఇది కూడా కలుస్తుంది కదా, ప్రమోట్ అవుతుంది కదా ఫైనల్ గా చెప్పండి. ఫైనల్ కాంగ్రెస్ పార్టీ చేయలేకపోతే మీ కార్యాచరణ? నేను ఒకటే చెప్తున్నా, ఈ తెలంగాణలో ఎవరెవరైతే బాధితులు ఉన్నారో, గతంలో బీఆర్ఎస్ పార్టీ మీకు ఏదైతే హామీలు ఇచ్చిందో ఆ హామీలు అమలు కాకపోవడం వల్ల ఎంతైతే మంది ఏడుస్తున్నారో వాళ్ళు, ఇప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీ కూడా హామీలు ఇచ్చి ఎంతైతే మంది బాధపడుతున్నారో వీళ్ళు, మనందరం తెలంగాణ బాధితుల సంఘం అని ఒకటి పెట్టుకోలేదా? మీకు మేము, మాకు మీరు, సహకార సంఘాలు లేక ఒకరి కోసం అందరూ, అందరి కోసం ఒకరు. ఇప్పుడు ఏఎన్ఎంస్ కోసం మాట్లాడితే మా జీవో 46 గురించి మాట్లాడని అంటారు, జీవో 46 బాధితుల గురించి మాట్లాడితే ఏఎన్ఎం కోసం మాట్లాడంటారు. నేనేమంటున్నా అంటే అందరం కలిసి కుర్చీ మడత పెడదామంటున్నాడు. అవునా? ఇక నుంచి మీరు ఎక్కడ ఎవరైనా కష్టం వస్తే, ఎక్కడన్నా ఎవరికైనా కష్టం వచ్చిందంటే అట్లా చూసుకుంటా పోకుండా ఆగండి. మీ నంబర్ ఇవ్వండి, వాళ్ళ నంబర్ తీసుకోండి, వాట్సాప్ గ్రూప్లు ఏర్పాటు చేద్దాం. ఈ కాంగ్రెస్ వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు ఎస్పెషల్గా వీళ్ళు గతంలో వాడు ఏడిపించిన వాళ్ళు వీళ్ళంతా. కాంట్రాక్ట్ ముఖ్యమంత్రి తెచ్చుకుందామా? చంద్రబాబు నాయుడు అన్నాడు అవుట్ సోర్సింగ్, అక్కడ అవుట్ సోర్సింగ్, ఇక్కడ అవుట్ సోర్సింగ్, ఇక్కడ ముఖ్యమంత్రి. మరి కాంట్రాక్టర్ ముఖ్యమంత్రి తెచ్చుకుంటే అయిపోతుందని వీళ్ళకి ఆశలు చూపెట్టి వీళ్ళని రెచ్చగొట్టి, నిరుద్యోగులను రెచ్చగొట్టి ఆయన అయిపోయి మోసం చేసిండు. పని అయిపోయిందని మేము అనుకుంటున్నాం, కానీ పని అయిపోలే. కొడుకుని తిప్పుతున్నాడు, అల్లుని తిప్పుతున్నాడు, బిడ్డని తిప్పుతున్నాడు, ఇంకో కొడుకున్నాడు. మనం ఏంటంటే ఓన్లీ కాంగ్రెస్నే కాదు, బీఆర్ఎస్ను, కాంగ్రెస్ను వీళ్ళు ఎక్కడ కనబడితే అక్కడ అష్ట దిగ్బంధం చేయాలి. వాళ్ళు అడుగు అడుగున మనం అడ్డుకోవాల్సిందే. మీరు ఒకవేళ మొన్ననే వచ్చినామంటారు కదా, మరి మొన్ననే వచ్చిర్రు మీరు అన్నం తినుడు బంద్ చేయండి డ్యూడ్. మొన్ననే గెలిచారు కదా, నెల దాటింది, కనీసం సమస్యల మీద చర్చలు లేవు.
అప్లికేషన్లు ఇస్తాడు రోడ్ల మీద పడేస్తున్నారు. వాడు ఆల్రెడీ బీఆర్ఎస్ వాడు ఒక 20-30 యూట్యూబ్ ఛానళ్లను మెయిన్ మీడియాను కొనేసి అన్యాయం చేస్తుండు. నేను ఆ ఛానళ్ళకి చెప్తున్నా, ఆ సమస్యలు సృష్టించినోడే మీ కల్వకుంట్ల కట్లపాము. అవునా కదా? ఆ సమస్యలు సృష్టించిందంటే ఎవడు? ఇప్పుడు అప్లికేషన్లు అన్ని రోడ్ల మీద పడేసిరంటే అప్లికేషన్లు ఎందుకు వచ్చినాయి? ఆ కల్వకుంట్ల కట్లపాము చేసిన బాధితులే కదా. అంటే అయినా వీళ్ళనే, ఇప్పుడు వీళ్ళు కూడా చేయకపోతే వీళ్ళు వీళ్ళనే. కాబట్టి మేము ఏం చెప్తున్నామంటే సినిమా వాళ్ళకు, అమలాకు, ఇప్పుడున్న సీఎం నాగార్జునకు, అమలకు ఎన్కన్వీనియన్షియల్లో కబ్జా చేసిన నాగార్జునను అరెస్ట్ చేస్తలేడని ఇప్పుడున్న సీఎం గత సీఎంను మాట్లాడిండు. మళ్ళీ వాళ్ళకి ఈయన అపాయింట్మెంట్ ఇచ్చిండు. అది ఏమర్థం చేసుకోవాలి? నువ్వు ఇండికేషన్ ఏమి ఇస్తున్నట్టు? మేము అందరం మళ్ళీ అమల నాగార్జున కలిసి పని చేసుకుంటాము, మీరు మళ్ళీ అట్లనే రోడ్ల మీద నిరుద్యోగులు ఏఎన్ఎంస్ మీరు ధర్నాలు చేయండి అని మాకు చెప్తున్నారా? చిరంజీవి మెగాస్టార్ కావచ్చు సినిమాలలో, మరి నిజ జీవితంలో మా జీవో 46 బాధితులు కదా మెగాస్టార్లు. ఫైట్ చేసింది ఎవరు? మెగాస్టార్ చిరంజీవా, జీవో 46 బాధితుల? మరి మాకు అపాయింట్మెంట్ మీ అంటే మెగాస్టార్కి ఇచ్చినావు, ఆ దర్శకేంద్రుడు రాఘవేంద్రరావుకి ఇచ్చినావు, మాకు ఇవ్వవు అపాయింట్మెంట్లు? మేము చచ్చినాక ఇస్తావా? ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి కూడా ఏబిఎన్ ఛానల్లో గంట సేపు డిబేట్ లో కూర్చుంటాడు. రాధాకృష్ణ ఏ సమస్యలను చూపించిండు? జీవో 46 బాధ్యతకి ఏనాడు అండగా ఉన్నాడా? మాట్లాడుకోవచ్చు. అన్న మాట్లాడతారా? అన్న వెళ్ళిపోతారా? ఏం చేస్తాం మరి? ఇప్పుడున్న ఫలితాలను తక్షణమే ఏదైతే ఎక్స్పర్ట్ కమిటీ ఇస్తుందో ఆ రిపోర్ట్ ఆ ఫలితాలు మేము ప్రకటించబోయే ఫలితాలు కొత్త ఫలితాలు ఇప్పుడున్న ఫలితాలను పరిగణలోకి తీసుకుంటారు ఆర్డర్ కాల్ చేసిన రాసినాం. దాంట్లో వల్ల మనకి ఏదో ఇప్పుడు వాళ్ళు ఏం చేయాలో ఏ విధంగా తొలగించాలని వాళ్ళు చూస్తారు గవర్నమెంట్ వాళ్ళని చెప్పి అయినా మనం రాసిన వారం 10 నుంచి 10 రోజుల మధ్యలో మనకి ఏ డిసిషన్ తీసుకుని ఏం తీసుకున్నాం అనేది మనకి ఒక నెంబర్ ద్వారా నెంబర్స్ ఇచ్చి ఫోన్ చేస్తారు. అన్న నమస్తే. అన్న నమస్తే అన్న. మీ పేరు? అన్న నా పేరు నవీన్ పట్నాయక్ అన్న, మాది జయశంకర్ భూపాలపల్లి డిస్టిక్ అన్న. అన్న జియో నెంబర్ 46 వల్ల మాకు గ్రామీణ ప్రాంత యువకులకు అధిక మార్కులు వచ్చినా కూడా జాబ్ రాని పరిస్థితి. కాబట్టి పట్టణ ప్రాంతాలలో అధిక అక్షరాస్యత ఉంటుంది, ఉపాధి కల్పన కూడా ఉంటుంది. అక్కడేమో 60 మార్కులకు 70 మార్కులకు జాబ్ రావడము. గ్రామీణ ప్రాంతాలలో ఉపాధి కల్పన కూడా ఉంటుంది, మీకు తెలిసిన విషయమే. పేదరికం ఎక్కువ ఉంటుంది. అయినప్పటికీ మేము ఏదో పేదవాళ్ళం అని చెప్పేసి మా మీద దయ చూపి మాకు జాబ్ ఇవ్వమని అడగట్లేదు. మాకు 120 పైబడి మార్కులు వచ్చినాయి, 126, 127 వచ్చినా కూడా మాకు జాబ్ రాని పరిస్థితి జియో నెంబర్ 46 వల్ల. కాబట్టి తక్షణమే అంత పెద్దటువంటి మోసపూరితమైనటువంటి జియో నెంబర్ 46ని తొలగించి ఖచ్చితంగా మళ్ళీ పునర్ రిజల్ట్ ఇవ్వాలి. రిజల్ట్ ఇచ్చి మాకు మళ్ళీ ఆ జియో నెంబర్ 46 తొలగించి మాకు న్యాయం చేయాలని చెప్పేసి మా యొక్క ప్రధాన డిమాండ్ అన్న. అది ఏంటంటే దానివల్ల మన తెలంగాణలో పుట్టినటువంటి బిడ్డకి జాబ్ రాదు జియో నెంబర్ 46 ఉంటే. భావితరాలు కూడా చాలా ఎఫెక్ట్ కాబట్టి తక్షణమే దాన్ని తొలగించాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము. జియో నెంబర్ 46 అనేది అది జనాభా ప్రాతిపదికన తీసుకున్నారు, అట్లా ఇవ్వద్దు. పుట్టుక ఆధారంగా జాబ్లు ఇవ్వద్దు, మన ప్రతిభ ఆధారంగా జాబ్ ఇవ్వాలి. ప్రతిభ ఉన్నోళ్ళకే జాబ్ ఇవ్వాలి. ఈ టీఎస్ఎస్పీ బెటాలియన్ జాబులు అనేది స్టేట్ వైడ్ పోస్టులు రాష్ట్ర వ్యాప్తంగా ఫిల్అప్ చేస్తారు. డ్యూటీలు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉంటాయి. కాబట్టి మేము సివిల్ ఏఆర్ గురించి మాట్లాడట్లేదు. సివిల్ ఏఆర్ జాబులు ఆల్రెడీ జిల్లాల వరకు భర్తీ చేస్తారు. టీఎస్ఎస్పీ బెటాలియన్ జాబులు అంటే జిల్లాల వరకు ఇచ్చేదానికి ఆస్కారం లేదు. స్టేట్ వైడ్ పోస్టులు కాబట్టి డ్యూటీస్ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉంటాయి. కాబట్టి ఆ పోస్టులు ఏవైతే ఉన్నాయో పాత పద్ధతిలో 2016లో 2018లో ఏ విధంగా అయితే కేటాయించారు
ఇచ్చారో సేమ్ అదే విధంగా భర్తీ చేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము. ఇప్పుడు ఆల్రెడీ ఒక అవకాశం ఉంది. 13 క్వశ్చన్లను మళ్ళీ ఒక కమిటీకి పంపించి అందులో ఏమైనా లోటుపాటు జరిగితే మన మార్క్స్ కలపాలని చెప్పేసి మళ్ళీ రిపోర్ట్ వస్తే మళ్ళీ రిజల్ట్ ఎలాగ వస్తాయి. కాబట్టి ఆ వచ్చే క్రమంలో ఇప్పటికైనా కూడా గత ప్రభుత్వం ఏమో మాకు సానుకూలంగా స్పందించలేదు, మాకు న్యాయం చేయలేదు. కాబట్టి ఇప్పటికైనా కూడా మీరు స్పందించి ఆ యొక్క రిజల్ట్లో జియో నెంబర్ 40 తొలగించేసి పాత పద్ధతి మీరు అవలంబిస్తే గ్రామీణ ప్రాంత విద్యార్థులు అందరూ కూడా మెరిట్ స్టూడెంట్స్కి అందరూ కూడా న్యాయం జరుగుతుందని చెప్పేసి మేము కోరుకుంటున్నామన్నా. ఇది ఖచ్చితంగా చేయాలని చెప్పేసి మాకు విశ్వాసం ఉంది ఈ ప్రభుత్వం మీద. అదేదో తొందరగా స్పందించాలని చెప్పేసి మేము కోరుకుంటున్నామన్నా. నాది నల్గొండ అదన్నా. నేను నల్గొండ నుంచి వచ్చిన. నాకు మెయిన్స్లో వచ్చేసేసి మొత్తం కలిపి 126 మార్కులు అన్న. 126 మార్కులు అయినా కానీ నాకు జాబ్ రాలేదు. వాస్తవాన్ని చెప్పాలంటే ఈ జియో 46 అనేది మా జీవితాలని కాల రాస్తుందన్న. ఈ జియో 46 వల్ల భావితరాలకు కూడా ఎఫెక్ట్ ఉందన్న. ఇప్పుడు మేము చదివించే బదులు ఏ మెకానిక్ షెడ్లోనో ఏ హోటల్లోనో ఏ కంప్యూటర్ షాప్లోనో ఏ సెల్ రిపేరింగో చేపిచ్చేస్తే కనీసం ఆ ఎర్నింగ్ అనేది 18 సంవత్సరాల నుంచి అయినా స్టార్ట్ అయిపోతాయి. కానీ మాకు ఇప్పుడు 29-30 సంవత్సరాలు వచ్చినా కానీ మాకు ఎర్నింగ్ లేదు, ఏం లేదు. కేవలం దీనికి కారణం మేము బుక్కులతోటి సావాసం చేయడం, మేము బుక్కులను చదవడం, మేము చదవడం వలన మాత్రమే మేము లాస్ అయినాం. మేము సెంట్రల్ దీని బదులు సెంట్రల్ జాబ్లకు ప్రిపేర్ అయి ఉంటే మేము ఈ పాటికి జాబ్లలో సెటిల్ అయిపోయేటోళ్ళం. మనం మాకున్న ప్రతిభ ఆధారంగా చూసుకుంటే మాకు 126 మార్కులు 130 మార్కులు అంటే అవి అంత చిన్న మార్కులు కావన్నా. 52 మార్కులతోటి పోల్చుకుంటే 52x3 చేస్తే మా మార్కులన్నా. అయినా కానీ మాకు జాబ్ లేదు. కారణం ఏంది? జియో 46 వచ్చి టీఎస్ఎస్పీ పోస్టుల మీద డిపెండ్ అయి ఉందన్న. ఈ టీఎస్ఎస్పీ పోస్టులు గతంలో 2016, 2018 నోటిఫికేషన్లలో స్టేట్ వైజ్ పోస్టులు. ఈ స్టేట్ వైజ్ పోస్ట్ని దీన్ని ఏం చేసిరంటే డిస్టిక్గా పంచడం జరిగింది. ఆ డిస్టిక్ కూడా ఎట్లా పంచారంటే పాపులేషన్ బేస్డ్. ఆ పాపులేషన్ బేస్డ్ కూడా ఎట్లుందంటే ఫర్ ఎగ్జాంపుల్ వికారాబాద్ చూసుకుంటే వికారాబాద్కి వచ్చేసి సపరేట్, కానీ వాళ్ళు ఓటింగ్ వేసేది మాత్రం సైబరాబాద్ కమిషనరేట్ ఏరియాలోకి చేవేళ్ళకి వచ్చి చేస్తారు. ఎట్లా పాపులేషన్ బేస్డ్ వేస్తావు? 2014లో తెలంగాణ వచ్చింది. పాపులేషన్ బేస్డ్ అంటే 2011 సెన్సస్ ప్రకారం ఉంది. 2011 సెన్సస్ ప్రకారం తర్వాత మన తెలంగాణ బైఫెరికేషన్ జరిగిపోయింది. కొంతమంది ఆంధ్రాకి వెళ్ళిపోయారు, కొంతమంది వేరే స్టేట్లకు వెళ్ళిపోయారు, కొంతమంది వచ్చారు సెటిలర్స్. పైగా ఈ కరోనా టైంలో ఇక్కడ సెటిల్ అయిన వాళ్ళు కూడా బయటకు వెళ్ళిపోయారు. ఏ విధంగా పాపులేషన్ బేస్డ్ చేసుకుంటారు? దీనికి ఇది కరెక్ట్ కాదుగా, ఇది కరెక్ట్ కాదు. ఈ అన్ని లుసుగులు బేస్ చేసుకొని ఇక్కడ బతకడానికి వచ్చిన వాళ్ళు మహారాష్ట్ర నుంచి కర్ణాటక నుంచి వాళ్ళకు వచ్చిన వాళ్ళని కూడా కౌంట్ చేసుకొని ఇక్కడ జాబులు ఎక్కువ ఇవ్వడం, 53% ఇక్కడ ఇవ్వడం, మిగతా 27 జిల్లాలకి 28 జిల్లాలకి 47% జాబులు ఇవ్వడం వలన ఎవరికి న్యాయం జరుగుతుంది? ఎవరు తీసుకురమ్మన్నారు ఈ జీవో వలన ఎవరికి లాభం ఉంది? ఎవరికన్నా లాభం ఉందా? 52 మార్కులు వచ్చినోనికి లాభం జరుగుతుంది ఈ జీవో వలన. ఈ జీవో వలన 120, 100 మార్కులు 150, 140 వచ్చినోనికి కూడా నష్టం జరుగుతుంది. అట్లాంటప్పుడు చదివి ఎందుకు? మేము ఎందుకు చదవాలి? చదవడం వలన ఏమైనా ఉపయోగం ఉందా? రానున్న రోజుల్లో తెలంగాణని ఈ విద్యావంతుల తెలంగాణ చేద్దాం అనుకుంటున్నారా, లేకపోతే నిరుద్యోగుల తెలంగాణ, ఇల్లిటరేట్ తెలంగాణ చేద్దాం అనుకుంటున్నారా? ఈ జీవో చాలా మహా డేంజర్ సార్. ఈ జీవో ఎట్లా అంటే మా జీవితాలను నాశనం చేస్తుంది. ఈ జీవో వలన ఇప్పటికే 4 చనిపోయినారు. ఇకపై కూడా ఇంట్లో పరిస్థితులు సహకరించక అవి ఇవి అన్ని ఆలోచనలు వచ్చి ఆ త్యాగం చేయడానికి కూడా ప్రయత్నించే కొంతమందిలో మేము ఆపినాం కూడా. ఇది చాలా డేంజర్గా ఉంది. సో దయచేసి దీని మీద సానుకూలంగా గవర్నమెంట్ ఉందని మాకు తెలుస్తుంది, మాకు స్పందించారు కూడా. కానీ తక్షణమే దీని మీద ఏదో ఒక చర్య తీసుకొని మమ్మల్ని బతికించమని కోరుతున్నాం సార్. ఈ తెలంగాణ విద్యార్థులని ఒక్కసారి ఆలోచించండి సార్. ఈ తెలంగాణ మొత్తం నిరుద్యోగుల తెలంగాణగా నిండిపోయే అవకాశం ఉంది సార్. విలేజ్లల్లో చెట్లల్లో పుట్లల్లో చదువుకొని చెట్ల కింద చదువుకొని అన్ని కనీసం సౌకర్యాలు లేకుండా చదివిన వాళ్ళకి మెరిట్ తెచ్చుకున్నా కానీ జాబులు లేవు సార్. అన్ని సౌకర్యాలు ఉండి మెరిట్ రాకున్నా కానీ జాబులు ఉంటున్నాయి సార్. ఒక్కసారి ఆలోచించండి సార్. చేతులు ఎత్తి దండం పెడుతున్నాం సార్. మాట్లాడు విషయం అన్న, ఈ యొక్క జియో నెంబర్ 46 మీద మాకు ఇట్లా అన్యాయం జరిగిందని చెప్పేసి గతంలో కూడా రావడం జరిగింది. ప్రజావాణి ఎప్పుడైతే స్టార్ట్ అయిందో ప్రజావాణికి మేము వస్తూనే ఉన్నాము, స్టిల్ ఇవాళ కూడా వచ్చినాము. అయితే మాకు కమిటీ ఏర్పరిచినాము, దీని గురించి సత్వరమే మీకు సానుకూలంగా స్పందిస్తాం, మీకు న్యాయం జరుగుతుందని చెప్పేసి అంటున్నారు. కానీ మా మిత్రులు కొంతమంది ఏంటంటే ఇప్పుడు మీకు తెలుసు అన్న, అందరి మైండ్ ఒక విధంగా ఉండదు. ఇప్పుడు నేనున్నా ఒక మైండ్ మెచ్యూరిటీతోనే ఆలోచిస్తా, మనకి ప్రభుత్వం మీద విశ్వాసం ఉంది, మనకు న్యాయం జరుగుతుంది, నాకు నమ్మకం ఉంటుంది. ఇంకోనికి కూడా నమ్మకం ఉండదు కదా, అందరికి ఒకే మైండ్ ఉండదు, ఒకే ఆలోచన కూడా ఉండడం వల్ల సమస్యలు ఉంటాయి. ఇంకెప్పుడు నీకు జాబ్ వస్తుంది, ఇంకా నీకు ఆశ ఉందా అని చెప్పేసి అనడం వల్ల, కొంతమంది హేళన చేయడం వల్ల
హేళన చేయడం వల్ల 60 మార్కులతో జాబ్ వచ్చినోడు వాని మీద గల్ల ఎగురుచుకుంటూ పోవడం వల్ల చాలా ఇన్సల్ట్గా ఫీల్ అయ్యి చనిపోయి 2-3 ఆల్రెడీ. సో ఇప్పుడు కూడా నా ఫ్రెండ్స్ కొంతమంది ఫోన్ చేసి అన్న నేను పెట్రోల్ పోసుకుంటున్నా, ఇంకా ఈ ప్రభుత్వం స్పందించది, పెట్రోల్ పోసుకొని కాలిపోతా, శ్రీకాంత్ చారి అన్న లెక్క అమరుడు అయిపోతా, అట్లనన్నా మీకన్నా న్యాయం జరుగుతుంది అని చెప్పేసి మాట్లాడడం వల్ల నాకు కళ్ళకి నీళ్ళు వస్తాయన్న. అట్లా చేయకండి తమ్ముళ్ళారు, దయచేసి అన్నలారు అట్లా చేయకండి. మనకి ప్రభుత్వం మీద నమ్మకం ఉంది, ఖచ్చితంగా మనకు న్యాయం జరుగుతుంది. దయచేసి మీరు ఇన్ని రోజులు ఆగిళ్ళు 6 నెలల పాటు మనం బీఆర్ఎస్ ప్రభుత్వంలో చాలా అణచివేయబడి ఉన్నాము, కానీ ఇప్పుడు మనకి ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఖచ్చితంగా మనకు న్యాయం జరుగుతుంది అని చెప్పేసి వాళ్ళందరికీ ధైర్యం చెప్తూ ఇప్పటికి వస్తున్నామన్న. కాబట్టి దయచేసి ఇంకా లేట్ చేయకుండా ప్రభుత్వం వెంటనే స్పందించి మాకు సత్వరమైన న్యాయం చేయాలని చెప్పేసి చేతులు మరీ మేము కోరుకుంటున్నాం అన్న. నేను మూడు నుంచి వచ్చాను. నా పేరు విజయ్ అన్న. నాకు మొత్తం టోటల్ స్కోర్ 124 వచ్చినాయి. ఇప్పుడు టీఎస్ఎస్ పోస్ట్ అనేది 2016-18లో స్టేట్ వైజ్ పోస్ట్ అది. ఇప్పుడు డిస్ట్రిక్ట్ వైజ్ చేయడం వల్ల మాలాంటి మెరిట్ తెచ్చుకున్న విద్యార్థులకు అన్యాయం జరిగింది. ఇప్పుడు తీసుకున్నారు కదా, ఇప్పుడు రిజల్ట్ ఇచ్చారు వాళ్ళకి ఎలా అంటే వాళ్ళకి ఇస్తారు. ఇప్పుడు ఇది బేసింగ్ ఏంటంటే ఈ పోస్ట్కు నాలెడ్జ్ ఉండాలి, రన్నింగ్ ఉండాలి. ఇప్పుడు తీసుకున్న మీరు ఇది స్కోర్ తీసుకున్నారో వాళ్ళు జస్ట్ రన్నింగ్ చేసి వచ్చారు కదా, వాళ్ళకు ట్రైనింగ్కి పోయిన తర్వాత వాళ్ళు మినిమం రన్నింగ్ లేకపోతే ఎలా ఉంటుంది? వాళ్ళు జస్ట్ క్వాలిఫై వచ్చిండ్రు, ట్రైనింగ్లో మస్తు ఉంటుంది. దానివల్ల ఇప్పుడు తీసుకొని కూడా వేస్టే, మళ్ళీ వాళ్ళ జీవితాలు కూడా నాశనం అవుతుంది. అంత బోన్ ఇరగడమో చేస్తే వాళ్ళకు లాసు, ఇప్పుడు మాకు లాస్ తెచ్చుకున్న వాళ్ళకు. ఇలా చాలా దారుణం జరుగుతుందన్న. ఇంకా